దత్తాత్రేయ గారు, ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా 12 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా జైత్రయాత్ర చేస్తూ చాలా పీక్ స్టేజ్లో ఉంది. మీ ఫీలింగ్ ఏంటి? అసలు ప్రధానమంత్రి గారితో మీ అనుబంధం ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చాలా అనుబంధం. ఎందుకంటే మేమిద్దరము మొట్టమొదటిసారి 1986 85-86 అనుకుంటాను. నేను సంఘటన మంత్రిని ఆంధ్రప్రదేశ్కు, ఆయన గుజరాత్కు సంఘటన మంత్రి. మేము 2-3 పర్యాయాలు ఒకే రూమ్లో ఉండే అవకాశం వచ్చింది. అంటే ఆల్ ఇండియా సమావేశమైనప్పుడు మమ్మల్ని ఆ రూమ్లో వేస్తారు. ఆయన నేను కలిసి ఉన్నాను. తర్వాత నేను మళ్ళీ అహ్మదాబాద్, ఆయన సంఘటన మంత్రి ఉన్నాడు, కార్పొరేషన్ ఎలక్షన్స్కు నన్ను ఇక్కడ నుంచి పంపించారు, తెలుగు వాళ్ళందరినీ సమీకరించాలని. సూరత్ పంపించినారు. అక్కడ ఆయన సంఘటన మంత్రిగా పరిచయం అయ్యాడు. కానీ అంతవరకు పెద్దగా ఆయనకు అంత ఎఫెక్ట్ ఏం లేదు. కానీ నేను మంత్రి అయినాక ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యాడు 98లో 98లో. నేను అశోక 5 రోడ్లో ఉన్నాను. ఆయన నన్ను ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. ఒక మామూలు ఇప్పుడు వేసుకునే విధంగానే చుడిదార్ పైజామా, ఒక షర్టు, ఒక వాస్కోట్ వేసుకొని మా ఇంటి దగ్గరికి వచ్చాడు. మా పిఏ చెప్పాడు నరేంద్ర మోడీ అంటే ఆయన ఎవరో వచ్చాడు. నాకు పరిచయం కాబట్టి, జనరల్ సెక్రటరీ కాబట్టి కూర్చోమన్నాను. కూర్చొని భోజనం చేయండి అన్న, ఎందుకంటే ప్రచారక ఆయన. భోజనం చేయమంటే మై భోజనం కాదు, ఇక పండ్లు తినమంటే తింటా అన్నాడు. పండ్లు తిన్నాడు. అప్పుడు నేను ఆయనకు ప్రచారక కదా, ప్రచారక సాంప్రదాయం ఏంటంటే ప్రచారక మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు బట్టలు ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అనేది ఉండదు. సో అందువల్ల వాళ్ళకు బట్టలు ఇవ్వాలి. నాకు బట్టలు ఇస్తే ఆయన నవ్వుకుంటూ ఒక మాట అన్నాడు, ఏ సఫేద్ కప్పుడే మీరు ఆయన రంగుల బట్టలు వేసుకుని ఇష్టం. రంగులు వాస్కోట్ లాంటిది ఏదైనా ఉంటే మంచిగా ఉంటుంది అని అన్నాడు. నవ్వుతూ అంటే అని మన ఇది కావాలని అడగలే, నవ్వుతూ అన్నాడు. ఏదన్నా అగలే బాగా పని మిలంగి ఏమైదేదేముగా అన్న ఇచ్చారా. మళ్ళీ వచ్చాడు ఆయన. మళ్ళీ ఒక 3 months 4 months తర్వాత వచ్చాడు. అప్పుడు నేను ఆయనకు ఇచ్చినప్పుడు ఆయన అది ఆ బులేనే మీరేకు అని చెప్పేసి చేసినాడు. ఆ రకంగా ఆయనతోటి ముఖ్యమంత్రి అయినాక గుజరాత్ ముఖ్యమంత్రి అయినాక నేను మంత్రిగా ఉన్నాను. మంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో నేను రైల్వే మంత్రిగా ఉన్నాను. మా క్యాబినెట్ మినిస్టరు నితీష్ కుమార్ గారు, ఆయనను కలవాలనే ప్రయత్నం చేసి కలవలేకపోయాడు. అప్పుడు అక్కడ బియ్యము గోధుమలు రవాణా చేయడానికి కావాల్సినటువంటి వ్యాగన్స్ సక్రమంగా లేవు. ఆయన చెప్పకుండా రైల్వే భవన్కి వచ్చాడు. నా అపాయింట్మెంట్ లేదు. రైల్వే మినిస్టర్ నితీష్ కుమార్ కలుస్తానేమో అని వచ్చేసాడు. ఆయన వెంబడి ఎవ్వరు ప్రెస్ వాళ్ళు లేరు, ఒక పిఏ ఉన్నాడు. వచ్చి ఆయన లేకపోతే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అక్కడ మా పిఏని చూసినాక వాళ్ళ పిఏ చూసాడు. బండారు దత్తాత్రేయ, బండారు సాఫ్ అయ్యా అన్నాడు. అనగానే అచ్చా దేఖింగే అన్నాడు. వాళ్ళ పిఏ వచ్చి చెప్పాడు, గుజరాత్కి ముఖ్యమంత్రి జీ ఆయే. నేను అరే కైసా పతా మరి వెళ్ళి ఎంబడే లోపల రాండి అన్నాను. ఆయన మెమోరాండం ఇచ్చాడు వ్యాగన్స్ ఇవ్వాలని. నేను చెప్పిన వెంటనే నేను మీకు ఒక 15 రోజుల్లో ఏర్పాటు చేస్తానని.